నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం పీక్ స్టేజ్కి చేరింది. ఈ యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి ఏర్పడింది. అసలు ఈ యుద్ధం ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఈ యుద్ధం వల్ల మన భారతదేశంపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇదే విషయాన్ని ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఇవాల్టి డిఎన్ఏలో గెస్ట్గా జయప్రకాష్ నారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే జయప్రకాష్ నారాయణ గారు. యా. సో సార్, ముందుగా ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ మధ్య గత జూన్లోనే జరిగింది. ఆల్మోస్ట్ 11 రోజుల పాటు జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. సో అప్పుడు 11 రోజుల్లో ఎండ్ అయింది. ఇప్పుడేమో డైరెక్ట్గా ఇరాన్ సుప్రీంనే అమెరికా చంపేసింది. బట్ ఇంకా ఆ సుప్రీం చనిపోయినా సరే వెనిజులా అంత పీస్ఫుల్గా జరగట్లేదు. ఇరాన్ సంబంధించి అయితే వెనిజులాలో మదురోని తీసుకొచ్చేసారు, అయిపోయింది. అక్కడ నుంచి రెసిస్టెన్స్ లేదు. ఇరాన్ ఇంతగా ఫైట్ చేయడానికి కారణం మీకు ఏం కనిపిస్తుంది? అంటే వాళ్ళ సక్సెసర్స్ ఉన్నారా, లేకపోతే దేశమే అటువంటిదా? ఎట్లా మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? భారత్ వెనిజులా చూసినట్టయితే ప్రధానంగా అక్కడ సైన్యం మదురో ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నది. లేకపోతే ప్రజల మద్దతు కోల్పోయినారు. ప్రత్యామ్నాయంగా ప్రజల నుంచి సంఘటిత శక్తి ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. అసలు ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచినా కూడా ఓడిపోయారని చెప్పని అధికారంలో ఉన్న వాళ్ళు మిలిటరీని అండ చూసుకుని అధికారంలో కొనసాగుతున్నారు. రెండోది, మదూరోని తీసేసిన తర్వాత ఆయనకి నంబర్ 2గా ఉన్నటువంటి ఆ మహిళ ఉపాధ్యక్షురాలుగా ఉన్నది. ఆవిడ ప్రైవేట్గా అమెరికాతో అంగీకారం తెలిపింది. నేను మీరు కోరినవి చేస్తాను, ఆయన స్థానంలో నేను కూర్చుంటానని చెప్పాను. మీరు ఇరాన్లో చూసినట్టయితే ఒకటి, ప్రజల నుంచి సంఘటిత శక్తి లేదు. ప్రజల్లో మనకు అందిన సమాచారం ప్రకారం తీవ్రమైన వ్యతిరేకత ఉంది ముల్లాల రాజ్యానికి వ్యతిరేకంగా. ఎందుకంటే సామాన్య ప్రజలు నాలా హింసల పాలు చేశారు. ఒక 15 రోజుల క్రితమే 30,000 మంది దాకా నిరాయుధుల్ని, శాంతియుతంగా నిరసన చేస్తున్న వాళ్ళని దారుణంగా కాల్చి చంపేశారు. కేవలం వాళ్ళ దేశంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వ విధానాల వల్ల అని చెప్పి నిరసన తెలిపారు. అలాగే ఒక ఏడాదిన్నర క్రితం బాలికలు, 15-16 ఏళ్ల బాలికలు ఈ హిజాబ్ వేసుకున్నప్పుడు కొంచెం జుట్టు కనిపిస్తోంది అని చెప్పని అరెస్ట్ చేసి వాళ్ళని చంపారు. దేశమంతా ఉవ్వెత్తున నిరసన తెలిపితే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా మరి అణిచివేశారు. రెండోది, ఇక్కడ ఒక సుప్రీం లీడర్ ఒక ఆయన పోతే, ఉదాహరణకి ప్రస్తుతం ఈ ఆలీ పోయినాడు. ఆయన 2వ సుప్రీం లీడర్ దేశానికి. మొట్టమొదట వచ్చిన ఆయనేమో 1979లో వచ్చాడు. ఆయన చనిపోయిన తర్వాత అలీ ఖమీనీ వచ్చాడు. ఖమీనీ స్థానంలో అక్కడ కూర్చుని శాంతి కోసం సిద్ధపడేవాళ్ళు కానీ ప్రపంచ అభిప్రాయాన్ని గమనించి కొంత రాజీ పడేవాళ్ళు ఆవిడ కనిపించట్లేదు. చాలా లోతుగా పాతుకుపోయినటువంటి రాజ్యం వాళ్ళది. అటు సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది, రెవల్యూషనరీ గార్డ్స్ అన్న పేరుతో. ఇటు లక్షల మందిని ఆ దేశంలో వాళ్ళ రిలీజియస్ ఫ్రెంజీలో ఇముడ్చుకున్నారు. వాళ్ళందరికీ ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, మతపర విశ్వాసాలు ఉన్నాయి, మరి ప్రభుత్వంలో ప్రగాఢమైనటువంటి లోతైనటువంటి మూలాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయం గోచరించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికా ఖచ్చితంగా ఒక్కరోజు కూడా ఇరాన్, అమెరికాని, ఇజ్రాయెల్ని తట్టుకోలేదు యుద్ధంలో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ, అంతకు మించి మిలిటరీ ఏర్పాట్లు కానీ చాలా వరకు నాశనం అవుతాయి. అమెరికాకి, ఇజ్రాయెల్కి బహుశా చాలా కాలం పాటు ఇరాన్ నుంచి బెడద ఉండకపోవచ్చు. అలాగే టెర్రరిస్ట్ ఉగ్రవాదులు మరి ప్రపంచంలో 4 చోట్ల, హిజ్బుల్లా ప్రధానమైనది, అలాగే హమాసు మన ఇజ్రాయెల్ మీద దాడి జరిపింది, అలాగే హౌతీసు యెమెన్లో, అట్లాగే ముస్లిం బ్రదర్హుడ్, అందరూ కూడా చాలా క్షీణించిపోయారు, ఇంకా క్షీణిస్తారు. ప్రస్తుతం కూడా ఇజ్రాయెల్ మన హిజ్బుల్లా మీద దాడి చేస్తుంది. హిజ్బుల్లా అనవసరంగా మళ్ళీ వీళ్ళ మీద క్షిపణులు పంపించింది, దాడి చేస్తుంది. కాబట్టి అలాగే అణ్వాయుధాలు వచ్చే అవకాశం చాలా కాలం పాటు ఉండదు. ఈ రకంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి, ప్రపంచానికి భద్రత ఉండొచ్చు, కానీ దురదృష్టవశాత్తు ఇరాన్ ప్రజలకి దీని నుంచి ఏమి ప్రత్యేకంగా ముక్తి కలగడం లేదు. అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. అంచేతనే ఇది ఒక రకంగా విషాదకరం, ఇరాన్ ప్రజలకు చాలా విషాదకరం. ఓకే. సో మీ ఉద్దేశంలో భారతదేశంకు సంబంధించిన రోల్ ఎట్లా ఉండాలి? ఖమేనీ చనిపోతే కనీసం ఖండించలేదు అని చెప్పి సోనియా గాంధీ ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఆర్టికల్ రాశారు. సో ఇప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలా, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళిన
ఇజ్రాయెల్ పర్యటన నుంచి రిటర్న్ అయిన 2 రోజులకే ఇజ్రాయెల్ అటాక్ స్టార్ట్ చేసింది. సో మనం తటస్థమా లేదా మనం యుఎస్ ఇజ్రాయెల్కు డైరెక్ట్గా ఫేవర్గా ఉన్నామా? ఎట్ ది సేమ్ టైం మనకు ఇరాన్తో అంత బ్యాడ్ టర్మ్స్ ఏం లేవు, గుడ్ టర్మ్సే ఉన్నాయి. చాబహార్ పోర్టు నిర్మాణం సంబంధించి కానీ, తాపీ పైప్ లైన్ కానీ, ఇవన్నిట్లో మనం ఇరాన్తో మంచి రిలేషన్సే ఉన్నాయి. ఇరాన్తో మన సంబంధాలు ఒక ప్రభుత్వానికి సంబంధించినవి కాదు, దీర్ఘకాలానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు. మీరు అన్నట్టుగా చాబహార్ పోర్టు మనం సాయం చేసి నిర్మాణం చేస్తున్నాం. అలాగే రేపు పొద్దున ఈ ముల్లాల రాజ్యంలో కొనసాగిన మరొకళ్ళు వచ్చినా కూడా ఇరాన్తో సంబంధాలు ఉంటాయి. ఇరాను ఒక దాదాపు 2500 సంవత్సరాల పైచులకు చరిత్ర ఉన్నటువంటి సంస్కృతి నాగరికత ఉన్నటువంటి ఒక దేశం. ఆ రకంగా చూడాలి తప్ప ముల్లాల రాజ్యంగా మనం పరిగణించకూడదు. ఇక ఖమీనీ చనిపోతే సంతాపం లేదని చెప్పన్నది, ఖమీనీ కరడు కట్టిన నరహంతకుడు, లేకపోతే హంతక రాజ్యానికి ప్రతినిధిగా అధిపతిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయన చనిపోయినందుకు ప్రపంచంలో 195 మందికి ఎక్కడ సంతాపం ఉండదు. ఒక దేశంగా మనం హర్షించడం సమంజసం కాదు, పెద్దగా బాధపడక్కర్లేదు. అదే సమయంలో దౌత్య సాంప్రదాయాలు ఉన్నాయి. ఉదాహరణ ఇప్పుడే వార్తను చూశాను నేను. మన విదేశాంగ మంత్రి ఇరానియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ సంతాపం తెలిపేటువంటి పుస్తకంలో సంతాపం ప్రకటిస్తూ సంతకం పెడుతున్నారని చెప్పారు. అది సరైన పద్ధతి. అంతకు మించి మన మీద గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. అంటే దేశాధినేతలు చనిపోయినప్పుడు జనరల్గా ట్వీట్ చేస్తారు కదా, నరేంద్ర మోడీ ఎందుకు ట్వీట్ చేయలేదు, ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? అంటే ఇప్పుడు 30,000 మందిని ఆ ప్రభుత్వం అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నది. అమాయక బాలల్ని మాకు కాస్త స్వేచ్ఛ కావాలని చెప్పంటే వాళ్ళని అణిచివేసింది. హిజాబ్ వేసుకున్నందుకు ఆ 2021-22లో కదా. కరెక్ట్. చాలా దారుణంగా. అది కూడా ఏంటి, హిజాబ్ వేసుకుని జుట్టు కొంచెం కనిపిస్తుందట, కొద్దిగా దారి తప్పిందట. అప్పుడు మనం మోదీ గారు ఇంకోటి ట్వీట్ చేయలేదు వాళ్ళని తిడుతూ. కాబట్టి తిట్టడానికి ట్వీట్ చేయక్కర్లేదు, సానుభూతి చెప్పక్కర్లేదు. అదే సమయంలో దౌత్య సాంప్రదాయాలు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే, ప్రస్తుతానికి వాళ్ళు పోయేదాకా ప్రభుత్వం వాళ్ళదే. ఆ ప్రభుత్వం అతను పోయాడు కాబట్టి లాంఛనప్రాయంగా సంతాపాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. మనం వాళ్ళ గురించి ఆ దేశంలో ప్రజల్ని అంత కరడగట్టిన ప్రభుత్వంగా చేస్తే హిట్లర్ లాంటి నియంత కూడా తన దేశ ప్రజల్ని కాపాడుకున్నాడు. తన దేశానికి మేలు చేసే ప్రయత్నం చేశాడు, చేతనాన్ని మనకు ఆర్థికంగా కానీ ఇతరపరంగా కానీ. వీళ్ళు తమ ప్రజల మీదే వీళ్ళు పెద్ద కత్తి కట్టారు, ప్రపంచం మీద కత్తి కట్టారు. కాబట్టి వాళ్ళ మీద సానుభూతి, ఇరాన్ మీద సానుభూతి ఉండటం వేరు, ఇరాన్ ప్రజల మీద సానుభూతి ఉండటం వేరు, ఇరాన్ జాతి మీద సానుభూతి ఉండటం వేరు, ఇరాన్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద సానుభూతి ఉండటం వేరు. సో నియంత కాబట్టి ఆ నియంత మీద ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు, అంతేనా? కరడుగట్టిన నియంత కాబట్టి ఇది మామూలు నియంత కాదు. ఇది తమ ప్రజలనే హరించేంత భయంకరమైన నియంత. ఒక యుద్ధ సమయంలో ప్రత్యేక కారణం వల్ల ఇప్పుడు మనం వదిలేసేయండి, యూరోప్లో ఒక్క దేశం ఉన్న సంతాపాన్ని ప్రకటించిందా? ఒక చైనా, రష్యా, అది కూడా మొక్కుబడిగా తప్ప సంతాపాన్ని ప్రకటించే దేశం ఒకటి ఉందా ప్రపంచంలో? ఆయన నియంతగా అట్లా మారడానికి కారణం ఏంటంటే అమెరికా ఆయన ప్రత్యర్థుల్ని అక్కడ ఇరాన్ అల్లకల్లోలం కావడానికి కారణం కూడా మిగతా వాళ్ళంతా వాళ్ళ చేతిలో ఉండడానికి అమెరికా కారణం. అమెరికా ఆపరేట్ చేస్తుంది, అందువల్లే ఆ విధంగా తయారయ్యారు అని అంటారు. నిజమే, దానిలో కొంత వాస్తవం అన్నది. నేను 6 వారాల క్రితం ఒక వ్యాసం రాశాను. ఇదంతా జరగమని, యుద్ధం గట్రా రాకమనిపై అక్కడ జనాన్ని క్రూరంగా అణిచివేస్తున్నప్పుడు 1953లో 1951లో మొసడ్డెగ్ అని చెప్పని అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే అదే వయోజన హక్కు లేదు కానీ ఏదో కొంత ఓటింగ్ అంటూ ఉంది, పరిమితమైన ఓటింగ్ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, మజ్లిస్ అని ఇరానియన్ పార్లమెంట్ అంటారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ మెజారిటీ మద్దతుతో మొసడ్డెగ్ ప్రధానమంత్రిగా వచ్చాడు 1951లో. వచ్చాక సంస్కరణ మొదలెట్టాడు. ఆ రోజులు ప్రపంచంలో ఉన్న పద్ధతులకు అనుగుణంగా, దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్కరణలు ఆయన మొదలుపెట్టాడు. దానిలో ప్రజల పక్షాన నిలబడడం, కొన్ని చట్టాలు చేయడం, మరి పెత్తందారుల మీద కొన్ని పన్నులు వేయడం, అన్నిటిని మించి బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ఒకటి ఉంది మీకు. ఇరాన్ బ్రిటిష్ ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ ఉంది, ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ అని ఒకటి ఉన్నది. అంటే అక్కడ ఆయిల్ మొత్తం కూడా, ఆయిల్ ఉత్పత్తి మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆయన జాతీయకరణ చేశాడు. అప్పుడు బ్రిటన్లో ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. 1945లో ఆయన ఓడిపోయి 2వ ప్రపంచ యుద్ధంలో మళ్ళీ 50లో మళ్ళీ ప్రధానమంత్రి అయినాడు. 5 ఏళ్ల పాటు కొనసాగాడు. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఈ సంగతి జరిగింది. ఆయన గట్టిగా పట్టుపట్టి అమెరికాకి పెద్దగా ఇష్టం లేకపోయినా మెడల్ నుంచి ఆయనకు అపారమైనటువంటి ప్రతిష్ట ఉన్నది ప్రపంచంలో ఆనాడు, ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచంలో. దాన్ని ఉపయోగించి అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాను బ్రిటన్లో, అక్కడ సిఐఏ, బ్రిటన్లో ఉన్న MI6 కలిపి చాలా గందరగోళాన్ని సృష్టించి ఇరాన్లో
ప్రచారం చేసి అదే పనిగా మొసాడిక్ని దింపేయడానికి కారకులైనారు. ఆనాటి షా ఒప్పుకోల, ఆయనకి ఇష్టం లేదు, ప్రజల నుంచి ప్రతిఘటన వస్తుందని చెప్పారు. ఆయన మెడలో ఉంచి ఆయన దింపేసి మళ్ళీ ఎన్నికల్లో రాకుండా అతను అధికారం చేపట్టకుండా చేశారు. అలాంటి వ్యక్తి, అలాంటి సంస్థ ఉందనుకోండి ప్రతిపక్షం తరపున, ప్రజల తరపున, అప్పుడు ఏమయ్యేది, ఒకవేళ షా మీద కోపం వచ్చినా కూడా ఆ రాజ్యం ముల్లాల చేతికి పోయేది కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సెక్యులర్ వాదం ఉన్నటువంటి ప్రతిపక్షం వచ్చి ఉండేది. ఆ రకంగా ఖచ్చితంగా గతంలో ఆనాడు అహంకారంతోనూ స్వార్థంతోనూ బ్రిటన్ తప్పులు చేసింది, అమెరికా కలిసి వచ్చింది. కానీ గతంలో తప్పిదాలు అయిపోయినాయి ఆనాడు. ఈవేళ పరిస్థితి ఏమిటి? 1979లో ఎప్పుడైతే షాకి ప్రత్యామ్నాయంగా ఎవరు లేకుండా పోయినారో అప్పుడు ముల్లాలు వచ్చారు. వచ్చినప్పుడు తమ ప్రజల మీద ఆసక్తి చూపెట్టచ్చు, ఆర్థిక ప్రగతి మీద, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు మీద, ప్రజల విద్య ఆరోగ్యాల మీద దృష్టి పెట్టవచ్చు కదా. కాదు, వాళ్ళు ప్రజలనేమో అణిచిపారేశారు మతం కోసం అని చెప్పారు. ప్రపంచాన్ని భయభ్రాంతులు చేసి పారేశారు. అణుబాంబులు తెచ్చి ఇజ్రాయల్ని చంపేస్తామని చెప్పని. పొద్దున్న సాయంత్రం వాళ్ళ నినాదాలు ఏమిటి? అధికారికంగా డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా. మూడోది 4 టెర్రరిస్టు బృందాలని, హెజ్బుల్లాని లెబనాన్లో, హమాస్ని మరి గాజాలో, హౌతీస్ని యెమెన్లో, ముస్లిం బ్రదర్హుడ్ని ఇరాక్లో, వీళ్ళందరినీ ప్రోత్సహించి ఆయుధాలను ఇచ్చి, ఒక రాజ్యాలకు ఎలాగ సైన్యాలు ఉంటాయో ఆయుధాలు ఉంటాయో ఆ స్థాయిలో ఆయుధాలు, ఆర్థిక సంపత్తి ఇచ్చి గందరగోళం చేశారు. కాబట్టి ప్రపంచానికి తమ చుట్టూ ఉన్న ఇస్లామిక్ రాజ్యాలకి, తమ చుట్టూ ఉన్న 10 ఇస్లామిక్ దేశాల మీద దాడి చేశారు. సో మరి ఆ ఇస్లామిక్ దేశాలు కూడా వాళ్ళు చేస్తుంది తప్పే అని అమెరికా ఎవరైతే వాళ్ళ శత్రువు ఉన్నారో వాళ్ళకి సైనిక స్థావరం ఇచ్చినప్పుడు, అమెరికా ఆ బేసుల నుంచి ఇరాన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు ఇరాన్ సెల్ఫ్ డిఫెన్స్ తప్పే ఉంది. ఇప్పుడు మీరు అంతర్జాతీయంగా సమాజంలో ప్రజల మన్నన కోల్పోయినప్పుడు, మీ సమాజంలో మీకు ఏ రకమైనటువంటి విశ్వసనీయత కానీ లెజిటిమసీ కానీ లేనప్పుడు, ఒక సార్వభౌమత్వం ఉన్నటువంటి దేశాలు, ఒక అమెరికానో ఇజ్రాయెల్నో డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికానే మీ అధికార సిద్ధాంతంగా చేపట్టినప్పుడు, ఇప్పుడు ఇజ్రాయెల్లో లేకపోతే వెస్ట్ బ్యాంక్లో ఫలస్తీనియన్లకు ఒక రాజ్యం కావాలని కోరడం అనేది ప్రపంచం అంతా కోరుతుంది, మనం కోరుతున్నాం. ఇజ్రాయెల్లో కూడా ప్రభుత్వాలు ఇటీవల దాకా కోరినాయి. అమెరికా ఇప్పుడు ఈ మధ్య దాకా అదే వాదించింది. అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇజ్రాయెల్ ఉనికే ఉండడానికి వీల్లేదు. ఇజ్రాయెల్ని భస్మీపట్నం చేస్తాము, చేయాలి, అందుకోసం అణుబాంబులు తయారు చేస్తాము, ఇజ్రాయెల్ని సముద్రం నెట్టేస్తాము. దీన్ని ప్రపంచంలో ఎవరూ హర్షించరు. అందుకని మీరు గమనించుంటారు, ప్రపంచంలో అమెరికా మీద కోపం ఉండి ఇదివరకు అమెరికాని బలహీనపరచాలని ఒకటి దేశాలు తాత్కాలికంగా ఒక మాట తప్ప, రష్యాను, చైనా, ప్రపంచంలో ఏ ఒక్క దేశము వాళ్ళకి మద్దతు ఇవ్వలేదు. ఓకే, సో ఇది ఎన్ని రోజులు కొనసాగవచ్చు సార్ యుద్ధం మీ ఉద్దేశంలో? ఇరాన్ బలం ఎంతవరకు? 3-4 వారాల కంటే ఎక్కువ దాటదు. ఓకే, ఇంచేతంటే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చేటువంటి అవకాశం నాకు కనిపించట్లేదు. జరిగితే సంతోషం. ఈ ప్రభుత్వం కొప్పుకూలినా కూడా ప్రత్యామ్నాయ ప్రభుత్వం కనిపించట్లేదు. సైన్యాన్ని అక్కడికి పంపించమని స్పష్టంగా అమెరికా నుండి ఇజ్రాయెల్ ప్రకటించినాయి. మరి ప్రపంచం మొత్తానికి ఆ ప్రాంతం మీద ఎందుకని అంత ఆసక్తి ఉన్నది? మనకు ఆయిల్ లేకపోతే ప్రపంచం నడవదు. ఆయిల్ ప్రధానంగా మనకి దాదాపు 3వ వంతు ఆ గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచే మనకు వస్తుంది ప్రపంచానికి. ఇప్పటికే ఆయిల్ రవాణా ఆగిపోయింది ఆ గల్ఫ్ ఆఫ్ హార్మజ్లో పరిస్థితుల్లో. ఇన్సూరెన్స్ మానేశారు. అలాగే ఇప్పుడే సమాచారం వచ్చింది, మీకు ఇరాక్ ఆయిల్ ఉత్పత్తిని నిలిపేసింది. ఎందుకని? వాళ్ళకు ఉన్న స్టోరేజ్ శాల్యూస్ అన్ని నిండిపోయినాయి, ట్యాంకర్స్ అన్నీ కూడా. ఇక అదనంగా స్టోరేజ్కి అవకాశం లేదు కాబట్టి ఆపేశారు. మరికొందరు భద్రత కారణాలుగా ఆపేశారు. అంచేత ఈ ప్రపంచంలో ఆయిల్ కొరతంటూ ఏర్పడితే ఒక 10-15 రోజులు తట్టుకుంటుంది ప్రపంచం. 3-4 వారాలు దాటితే తట్టుకోవడం సాధ్యం కాదు. రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి, ఆ దేశాల రిజర్వ్స్ కూడా. ఆయిల్ లేకపోతే ప్రపంచం నడవదు. కాబట్టి ఎట్లాగైనా సరే 3-4 వారాల్లో ఆటో ఇటు తేలిపోతుంది. ఇప్పుడు ఇరాన్ కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ చేసింది అంటారు, హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది కేవలం యుఎస్, ఇజ్రాయెల్, యూరోప్ కంట్రీస్కు మాత్రమే, మిగతా వాళ్ళకి ఓపెన్ ఉంది అని చెప్పారు. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే 23,000 మంది భారతదేశీయులు సెయిలర్స్ ఆ ప్రాంతంలో చిక్కుకుపోయినారు ఇప్పుడు ఆ హార్ముజ్ జలసంధి దగ్గర. అంటే బహుశా ట్యాంకర్స్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మన వాళ్ళు 23,000 మంది అక్కడ ఉన్నారట. ఇరాన్ ముందు నుంచి ప్రకటించింది, మేము హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క నౌకను కూడా వెళ్ళనీయము, ఒక నౌక పోతే మేము దాన్ని మంట పెట్టి కాల్ చేస్తాము అని చెప్పని. ఆ దెబ్బతో ఇన్సూరెన్స్ కంపెనీస్ మానేసినాయి.
ఇన్సూరెన్స్ కూడా మానేసి, ఇన్సూరెన్స్ లేకపోతే లాయిడ్స్ ఇన్సూరెన్స్ మిగతా కంపెనీలకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే ప్రపంచంలో ట్యాంకర్లు నౌకాయానం చేయవు, సముద్రయానం చేయవు. కాబట్టి ఇది కేవలం గడుస్తాను. ఏమిటంటే మొదటేమో ఒక రకంగా చేసి ఇప్పుడు మరి ప్రతిఘటన వస్తుంది, మేమంటే వ్యతిరేకత వస్తుంది అరబ్ దేశాల్లో కూడా అన్న భావంతో ఈ మాట అంటున్నారేమో తప్ప దానికి విలువ లేదు. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. యుద్ధం జరుగుతుండగా, మిసైల్స్ అటు ఇటు వెళుతుండగా, మరి కొన్ని నౌకల్ని మనం ముంచేస్తుండగా ఎవరండి వ్యాపారం చేసేది, ఇన్సూరెన్స్ ఇచ్చేది ఎవరండి? కాబట్టి జరిగేది కాదు. ట్రంప్ అంటున్నారు కదా, నేనున్నాను, నేను ఇప్పిస్తాను ఇన్సూరెన్స్ అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ చాలా సంక్లిష్టమైంది ఇది. ఇది కొన్ని నెలల కాలం జరిగింది అనుకోండి, ఈ నెలల కాలంలో దానికి ఒక పద్ధతులు ఏర్పాటు చేసి అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒప్పించి, ఆ వస్తువులు కొనేవాళ్ళని అమ్మేవాళ్ళని ఒప్పించి, ఆ ఇన్సూరెన్స్ ప్రత్యామ్నాయంగా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చేటువంటి భద్రత ఒక పక్కన, ఇన్సూరెన్స్ మరో పక్కన, ప్రభుత్వ సంస్థలతో ఇన్సూరెన్స్ ఇప్పిస్తానంటున్నాడు. అది సరిపోతుందని చెప్పి నమ్మకాన్ని కలగజేస్తే అప్పుడు ఉంటుంది. ఈలోగా ఎవరో రిస్క్ తీసుకోరు. ఆ ఇన్సూరెన్స్ ఆయన ఇచ్చిన రీఇన్సూరెన్స్ అంటారు. ఇది చాలా, మనం మాట్లాడేది $100 కోట్ల ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది ఒక్కొక్క పడవలు, ఈ నావలకి. కాబట్టి ఆ స్థాయిలో ఇన్సూరెన్స్ ఒకటి చాలు, రీఇన్సూరెన్స్ అంటారు. వాళ్ళు ఎవరు అంచేత ప్రపంచ వాణిజ్య సంబంధాల్లో అమెరికా చెప్పినా కూడా జీ హుజూర్ అని చెప్పిన ఈ కంపెనీలు ఎవరో కూడా తలవవు. కాబట్టి అది పెద్దగా జరిగే అమెరికన్ కంపెనీలతో ఇప్పిస్తాను అని చెప్పి నిన్న కూడా మళ్ళీ ఒకసారి ప్రకటన చేశారు ట్రంప్. ఆయన చెప్పాడు, ఆయన మా నౌకలకు రక్షణగా పంపిస్తాము, కంపెనీలతో ఇప్పిస్తామని. కానీ ఇంతవరకు దాని ప్రభావం ఏమీ కనిపించలేదు మార్కెట్ మీద. మీరు గమనిస్తే రేట్లు పెరుగుతున్నాయి, అక్కడ నౌకలు ఏమీ కదలటం లేదు. ఒక్కళ్ళు కూడా అమెరికా ప్రభుత్వాన్ని అయ్యా సరే మా నౌకలకు మీరు రక్షణ ఇవ్వండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి అడగలేదు. జరిగే పని కాదన్న భావం ప్రపంచంలో ఉంది. సార్, ఒకటి ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఇప్పుడు మ్యాక్సిమం మనం 2 months వరకు నిల్వ చేసుకోగలుగుతాం. వైజాగ్లో ఉంది, బహుశా కోచిలో ఉన్నట్టుంది, పారాదీప్లో ఉంది ముడి చమురు సంబంధించి. 2 months తర్వాత ఎట్లాంటి సిచ్యువేషనో మనకు తెలియదు. ఇప్పుడు రష్యన్ ఆయిల్ ఏమో మనం చేసుకోవద్దని చెప్పారు. సో యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్లో రష్యన్ ఆయిల్ని తగ్గించాలని ఉంది, దాదాపు నిలిచేయాలి అన్న విధంగా ఉంది. ఇప్పుడు ఎట్లా మరి ఇరాన్ నుంచి కూడా మనం తీసుకోలేక, ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచి ట్యాంకర్స్ ఏవి రాకుండా మన ఆల్టర్నేట్ మళ్ళీ రష్యా అనౌన్స్ చేసినట్టుంది, మేము భారత్కు అవసరమైతే సహకారం అందిస్తామని చెప్పి. సో రష్యాతో తీసుకుంటే మళ్ళీ ట్రంప్ కోపం వస్తుంది, ఎట్లా మరి? ఇది భారత్ క్షణక్షణం పరిస్థితులు మారిపోతున్నాయి. ఉదాహరణకి ఒక వార్త ఈ గత 24 గంటల్లో వచ్చింది. ఏమిటది? యూరోపియన్ దేశాలు, ఏ దేశాలైతే రష్యా నుంచి కొనకూడదు ఇంధనాన్ని, భారత్ చైనాలు కొంటున్నాయని ఆక్షేపించినాయో ఆ దేశాలు యుక్రెయిన్ని మెడల నుంచి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాయట. రష్యా నుంచి ఇంధనాన్ని యూరప్ సరఫరా చేయడం కోసం ఆ పైప్ లైన్స్ని తెరిచుంచు అని చెప్పాను. యుద్ధం వల్ల అవన్నీ మూతపడిపోయినాయి. ఈ యుద్ధం మొదలెట్టగానే, నేను చెప్పేది యుక్రెయిన్ యుద్ధంలో మూతపడిపోయినాయి. ఇప్పుడు ఈ గల్ఫ్లో యుద్ధం మొదలెట్టగానే యూరప్ దేశాలన్నీ వచ్చి యుక్రెయిన్ మీద ఇప్పుడు బాగా బలవంతం చేస్తున్నాయి. కాబట్టి నిన్న ఉన్న పరిస్థితి వేరు, వారం క్రితం ఉన్న పరిస్థితి వేరు, రేపటి పరిస్థితి వేరు. నిజంగా యుద్ధం దీర్ఘకాలం కొనసాగినట్లయితే ఖచ్చితంగా రష్యా నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ చమురు పెద్ద ఎత్తున రావాలి. మీకు వెనిజువేలా నుంచి ఒక్క రోజున పెద్ద ఎత్తున వచ్చే అవకాశం లేదు. అమెరికా ఇప్పటికే పుష్కలంగా ఉత్పత్తి చేస్తోంది. మిగతా దేశాలు, అరబ్ దేశాలు ఉత్పత్తి చేసినా కూడా రవాణాకి మార్గాలు మూతపడిపోయినాయి. కాబట్టి రష్యా నుంచి రావడం అనివార్యం అవుతుంది. రష్యా నుంచి అయితే అది మిడిల్ ఈస్ట్తో సంబంధం లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్తో సంబంధం లేదు, కాబట్టి మనం తీసుకోవచ్చు. 2-3 వారాలు కనుక ఇలా కొనసాగినట్టయితే అమెరికాయే రష్యాని మీరు సరఫరా చేయండి అని చెప్పని కోరుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యంలో, ఈ కమోడిటీ ఎకానమీలో ఎక్కడ కొరతున్నా కూడా ప్రపంచం మొత్తం రేట్లు పెరిగిపోతాయి. అంతేగాని అమెరికాకు ఒక రేటు, భారత్కు ఒక రేటు అలా ఉండదు. ప్రపంచం అంతా రేట్లు పెరిగిపోతాయి, ప్రపంచం అంతా ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి గురవుతుంది. ఇది కనుక ఇప్పుడు ఉదాహరణకి చైనా ఇప్పుడే ఒక ఆదేశం ఇచ్చిందట, విన్నాను నేను. ఏమని? చైనాలో మనలాగా రిఫైనరీ కెపాసిటీ ఉన్నది. మనం కూడా రిఫైన్ చేసి మనకు 3-3.5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనకు అవసరం ఉంది. ఆ పైన ఇంకొక 1 మిలియన్ బ్యారెల్స్ మనం కొని రిఫైన్ చేసి, ముఖ్యంగా గుజరాత్లో రిలయన్స్ వగైరా కంపెనీలు ప్రపంచానికి అమ్ముతున్నాయి. చైనా ఏం చేసిన అలాంటి రిఫైనరీస్కి ఏం ఆదేశం ఇచ్చింది? మీరు రిఫైన్ చేసిన ప్రోడక్ట్ మొత్తం కూడా ఇతర దేశాలకు పంపించడానికి వీలేదు, మన దేశంలోనే ఉంచండి, మన అవసరాలు సరిపోతుందని చెప్పిన. బహుశా భారతదేశం కూడా ఆదేశం ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ రేపు. కానీ ఇవన్నీ చేసినా కూడా మన దగ్గర 2 నెలల సరుకు లేదు, ఉండదు. మొత్తం ప్రపంచంలో ఉన్నది చైనాలో దాదాపుగా నాకు అర్థమైనంత ప్రకారం ఒక 400 మిలియన్ బ్యారెల్స్ మొత్తం ఉన్నది.
చైనా రోజుకు 16 మిలియన్ బ్యారెల్స్ వినియోగిస్తోంది. ఓకే. వంటంగా వాళ్ళు సొంతంగా కానీ లేదా తీర్థ దేశాలకు అమ్మటం కానీ. అంటే ఒక 20-25 రోజులు సరిపోతుంది చైనాకి. ఓకే. అమెరికాలో 200 మిలియన్ బ్యారెల్సే ఉన్నది. మన దేశంలో ఉన్నది ఒక 40-50 మిలియన్ బ్యారెల్స్ స్ట్రాటజిక్ రిజర్వ్. అది కాకుండా కంపెనీల దగ్గర కొంత స్టాక్ ఉండొచ్చు. అంటే 2 నెలలకి ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఇది చాలా అబ్నార్మల్ క్వాంటిటీ, అంత క్వాంటిటీని మనం ఉంచుకోలేం అక్కడ కూడా. ఓకే. అంచేత ఇది నెల కంటే ఎక్కువ కొత్తగా ఈ మధ్యలో వైజాగ్లో తర్వాత పారాదీపు ఇవన్నీ చోట్ల కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత కెపాసిటీ ఉన్నా 40-50 మిలియన్ అంతే, బ్యారెల్స్ అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశం దీని గురించి రహస్యంగా ఉంటుంది. మరి బహిరంగంగా తెలిసిపోతే ఎంత నిల్వ ఉందని చెప్పన్నది ఖచ్చితంగా ఇతర దేశాలు మరి ఇబ్బంది పెట్టాలనుకున్న దేశాలు కరెక్ట్గా మన సమాచారం అంతా తెలిసి దాని మీద ఉపయోగించుకుంటామని చెప్పని రహస్యంగా ఉంచుతారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్పిన అంకెలు కరెక్ట్ అయినటువంటివి. 2 నెలలకి చాలా కష్టం. 2 నెలలు అంటే రోజుకు 100 మిలియన్ బ్యారెల్స్ పైచిలుకుంటారు. 2 నెలలు అంటే 60 × 100 6,000 మిలియన్ బ్యారెల్స్. ఓకే. అంటే 6 బిలియన్ బ్యారెల్స్. అంటే 6 బిలియన్లు అంటే 70-80 ఇప్పుడు $80 $500 బిలియన్ విలువ. అంత లేదు ప్రపంచంలో, అంత నిలవ ఉండదు. ఇప్పుడు దాదాపు హోర్ముజ్ జలసంధి దగ్గర 37 ఇండియన్ ఫ్లాగ్ షిప్స్ 1100 మంది క్రూ అక్కడే ఆగిపోయారు అని చెప్తున్నారు. నిజం. ఎందుకంటే నౌకాయానంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది. చాలా ఎక్కువ మంది క్రూజ్ షిప్స్లో కానీ మన హాలిడేకి పోతుంటారు కదా వాటిల్లో కానీ లేకపోతే ఈ మర్చెంట్ నేవీలో కానీ వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వాళ్ళకి 6 నెలలు పనిచేస్తారు, మళ్ళీ 6 నెలలు ఇక్కడ ఇంటికి వచ్చి వాళ్ళు పని చూసుకుంటారు, మళ్ళీ ఇంకోసారి పిలిపించినప్పుడు వెళ్తారు అనమాట. చేత ఈ నౌకల్లో చాలామంది భారతీయ సంతతి వారు ఉన్నారు. మనకు సహజంగానే వాళ్ళ గురించి మనకు ఆదుర్దా ఉంటుంది. అందుకని మన ప్రభుత్వం అన్ని దేశాలతో మాట్లాడుతుంది మా భారతీయులను రక్షించుకుని. అలాగే ఆ దేశాల్లో 10 లక్షల మంది, మీరు నౌకల్లో ఉన్నది 20-30,000 మంది, 10 లక్షల మంది మీకు దుబాయ్లో కానీ అబుదాబీలో కానీ లేకపోతే సౌదీ అరేబియాలో కానీ కువైట్లో కానీ బహ్రెయిన్లో కానీ ఖటార్లో కానీ ఉన్నారు. 10 లక్షల మంది. ఓకే. మనం వాళ్ళని తీసుకురావాలన్నా సాధ్యం కాదు. బ్రిటన్ నుంచి 130,000 మంది ఉన్నారు. 130,000 మంది తీసుకోవాలి, తలప్రాణం తోక్కొస్తుంది. వాళ్ళు టింగుమని ఒక్క విమానంలో ఒక 200 మంది తీసుకెళ్లారు ఈవేళ. మనకి 10 లక్షల మంది. మీరు ప్రపంచంలో విమానాలన్నీ సేకరించినా కూడా యుద్ధ సమయంలో మీరు తీసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ వాతావరణం చల్లబడాలి, ప్రశాంతత మళ్ళీ రావాలి, యుద్ధం సమాప్తి కావాలి, అక్కడున్న ప్రజలకి మనలోని భారతీయులు తప్ప సహా అందరికీ కూడా మళ్ళీ సురక్షితమైన పరిస్థితి కావాలి. ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు రష్యా నుంచి రావాలంటే ఎట్లా సార్? ఇది మళ్ళీ హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా రావచ్చా? రష్యా నుంచి మనకి రష్యా తూర్పు తీరం నుంచి వస్తుంది. ఓకే. జపాన్ నుంచి వస్తుంది కదా. ఓకే. రష్యా కేసులో హార్ముజ్తో సంబంధం. జపాన్ నుంచి కాబట్టి అది ఇబ్బంది లేదు. వచ్చేది ఏదో తూర్పు నుంచి వస్తుంది. మనకి పశ్చిమాసియా నుంచి వచ్చేవన్నీ ఇటు నుంచే వస్తాయి. అమెరికా నుంచి కావాలంటే హార్ముజ్ జలసంధి రాకుండా కొంచెం దూరమైనా కూడా మళ్ళీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారే, ఆఫ్రికాను చుట్టూ రావచ్చు. కొంచెం రవాణాకి ఆలస్యం అవుతుంది, ఖర్చు పెరుగుతుంది తప్ప ఇబ్బంది లేదు. మధ్యప్రాచ్యం నుంచి వచ్చే వెనిజులా నుంచి తీసుకోమంటుంది కదా అమెరికా. అదే ఇప్పుడు మనం తీసుకుంటాం, మనకు అభ్యంతరం లేదు. కానీ వెనిజులా ఒక్కసారి ఉత్పత్తి చేయలేదు, చాలా తక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు మీకు రష్యా నుంచి దాదాపుగా రోజు 10 మిలియన్ బ్యారెల్స్ రోజుకి ఉత్పత్తి అవుతుంది రష్యాలో. ఓకే. దానికి మీరు ప్రత్యామ్నాయం తీసుకెళ్ళారు. ఇక్కడ రోజుకి 15-20 మిలియన్ బ్యారెల్స్ ఆగిపోతుంది ఈ హార్మజ్లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల. అంత వెనిజులా తలకొని తపస్సు చేసినా కూడా లేదు. అలాంటిది రావాలంటే 3-4 ఏళ్ళు కొన్ని $100 బిలియన్ల పెట్టుబడి పెడితే ఆనాటికి ఒక 3 మిలియన్ బ్యారెల్స్ ఎంతో రోజుకు వస్తుంది. ఇవాళ ఆ స్థితిలో ఇవాళ 3 లక్షలు 4 లక్షల బ్యారెల్స్ అంతే అక్కడ ఉన్నది. కాబట్టి వెనిజులా దీర్ఘకాలికమే తప్ప స్వల్పకాలికంలో పరిష్కారం ఇవ్వదు. ప్రొడక్షన్ కెపాసిటీ అంత లేదు వాళ్ళకి. లేదు. అమెరికాలో ఒక షేల్ గ్యాస్ కానీ షేల్ ఆయిల్ కానీ ఉన్నాయి. అవి చిన్న చిన్న కంపెనీలు అనమాట. అవి మంచి రేట్ ఉంటే అవి నిలబడతాయి, రేట్ తక్కువ ఉంటే అవి ఆ రేట్ సరిపోదు. $70+ అయితేనే వాళ్ళకి వైబుల్ అని చెప్తున్నారు. కాబట్టి 70 దాటుతుంది కాబట్టి వాళ్ళంతా గోవా వచ్చేస్తారు, ప్రొడక్షన్కి బిలబిల్ అంటూ వస్తారు. కానీ ఎంత వచ్చినా కూడా ఒక్క రోజున ఈ 5-6 మిలియన్ బ్యారెల్స్ అదనంగా తీసుకొచ్చే శక్తి ఉండదు. ఓకే. ఓకే. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు చమురు ధరలు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో ఒక దశలో $120 టచ్ అయినాయి. సో ఈసారి కూడా అక్కడ దాకా వెళ్తుందా సార్? $100 టచ్ అవుతుందా? ఇది కనుక నెల దాటినట్టయితే 120కి వెళ్ళటం దాదాపు ఖాయం అవుతుంది. ఇప్పటికే మీరు గ్యాస్ని గమనించినట్టయితే యూరోప్లో ప్రధానంగా వాళ్ళు గ్యాస్ మీద ఆధారపడతారు ఆయిల్ కంటే. యూరోప్లో గ్యాస్ ధరలు ఇప్పటికే దాదాపు రెట్టింపు అయిపోయినాయి ఈ వారం రోజులు. ఓకే.
చమురు ధరలు 15-20% పెరిగినాయి. ఓకే. కాబట్టి చమురు ధరలు పెరగడం అనివార్యం, కానీ భయపడక్కర్లేదు. నేను 199 ఈ యుద్ధం నెల కంటే ఎక్కువ నడవదు. అంటే ప్రపంచం యుద్ధం నడవదు. ఎలా అవుతుందంటారు? ఏదో ఒక అండర్స్టాండింగ్ అమెరికా ఇరాన్ మధ్య వస్తుందా? ఏం లేదు. లేదా ఇరాన్ సరెండర్ అవుతుందా? ఏ అండర్స్టాండింగ్ అక్కర్లా. అమెరికాను ఇజ్రాయెల్ విజయాన్ని ప్రకటిస్తాయి. వాళ్ళకున్న మౌలికమైనటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ధ్వంసం చేశాము, ఇక వాళ్ళు మాకు ప్రమాదం కాదు నిర్ణయానికి వచ్చాము, వాళ్ళకి న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ అన్ని ధ్వంసం చేశాము, మిసైల్స్ ప్రొడక్షన్ అంతా ధ్వంసం చేశాము, కాబట్టి మా ఆబ్జెక్టివ్స్ నెరవేరినాయి. ఇరాన్ ప్రజలు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ అని వదిలేసి వెళ్ళిపోతారు. బట్ ఇరాన్ దాడులు కంటిన్యూ చేస్తే వీళ్ళు ఆపినంత మాత్రాన ఇరాన్ ఇజ్రాయెల్ మీద లేకపోతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మీద వాళ్ళు దాడులు చేయడానికి కారణం మిడిల్ ఈస్ట్ మీద వ్యూహాత్మకంగా తప్పిదాం. కానీ వాడు వ్యూహం ఏంటంటే అమెరికా మీద ఆ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, వాళ్ళ అమ్మకాలు దెబ్బతింటే, అంతకు మించి వాళ్ళు ఆధునికీకరణకు మొగ్గు చూపుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా మీరు చూసినట్టు ఒకప్పుడు ఛాందస సమాజాలన్నీ కూడా ఇప్పుడు ఆర్థిక ప్రగతి, ఆర్థిక సంస్కరణలు, భవిష్యత్తు టెక్నాలజీ దానిలోకి వెళుతున్నారు. చాలా అట్రాక్టివ్గా తయారైన, ప్రపంచానికి చాలా ఆకర్షణీయంగా తయారైనారు. ఒక్కసారిగా ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చాలా అభద్రత ఉన్నది, ఏమవుతుందో తెలియదని భయం మనకు వచ్చింది. కాబట్టి ఇది లోకంలో ఉండాలి, మా దేశాల భవిష్యత్తు బాగుండాలంటే శాంతి పరిస్థితి ఉండాలని చెప్పి గట్టిగా పట్టుబడతారు. వాళ్ళు అమెరికాకి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆపుతారని కోరికతో వీళ్ళు చేస్తున్నారు. కానీ యుద్ధం ఆగుతుందంటే కొనసాగించడానికి ఇరాన్ సాహసం చేయదు, ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఏ లాభమూ లేదు, నష్టమే ఉంది. సో మరి వాళ్ళు ట్రంప్ అనౌన్స్ చేశారు కదా, ఖమేనీ చనిపోయిన తర్వాత చర్చలకు సిద్ధం అని చెప్పింది ఇరాన్. అంటే వెంటనే ఇరాన్ ఖండించింది, మేము సిద్ధం అనలేదు, చర్చలు లేవు, మేము అటాక్ చేస్తాం, కంటిన్యూ అవుతామని చెప్పారు. అంటే యుద్ధ సమయంలో వాళ్ళు బహిరంగ చాలా మాట్లాడుతుంటారు, రహస్యంగా ఏమన్నా మంత్రం జరుగుతుందో మనకు తెలియదు, చూడాలి. అంచేత చర్చతో సంబంధం లేకుండానే ఒక నెలగన కొనసాగినట్టయితే ఖచ్చితంగా అమెరికా ఇజ్రాయెల్ విజయాన్ని ప్రకటించి మా లక్ష్యాలు నెరవేర్చుకున్నాం, ఇరాన్ భవిష్యత్తు ఇరాన్ ప్రజలు తెచ్చుకుంటారు, మా వరకు మాత్రం వాళ్ళ నుంచి ఇబ్బంది లేదని నేను తీర్మానించుకున్నాం. అంటే ఇరాన్లో ఉన్న మెయిన్ ఏదైతే మిసైల్స్ ఉన్నాయో లేదా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటినీ ధ్వంసం చేసేస్తారు. కరెక్ట్, అది చేసామని చెప్తారు. చాలా వరకు ధ్వంసం అవుతుంది, 90% ధ్వంసం అయిపోతుంది. న్యూక్లియర్ సందర్భంగా నిజంగా కెపాసిటీ ఉందంటారా ఇరాన్కు? ఒకప్పుడు 60% దాకా ఎన్రిచ్మెంట్ చేశారు యురేనియం. మనకి యురేనియము ఇంధనం కోసమైనట్టయితే, విద్యుత్ కోసం అయితే 3.5% కావాల్సింది. చాలా కొద్ది పరిమాణంలో, చాలా తక్కువ స్వల్ప పరిమాణంలో మెడికల్ పర్పసెస్కి, మీకు రేడియోథెరపీ అంటామే దానికి 20% దాకా వెళ్ళచ్చు. అంతకు మించి వెళ్ళిందంటే ఖచ్చితంగా అణుబాంబుల తయారీ కోసమే. ఇరాన్ 60% దాకా వెళ్ళింది. అణు ఒప్పందం రద్దు అయిపోయిన తర్వాత ఈ బరాక్ ఒబామా చేసిన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ మొదటి టర్మ్లో దాన్ని రద్దు చేశాడు. ఎందుకంటే అది శాశ్వతంగా లేదు, అది ప్రపంచాన్ని అమెరికాని రక్షించే రీతిలో లేదు, అనవసరంగా ఎక్కువ రాయితీలు ఇచ్చామని నేను దాన్ని ఒప్పుకొని రద్దు చేశాను. ఆ తర్వాత వాడు 60% దాకా వెళ్ళారు. కాబట్టి ఖచ్చితంగా అణ్వాయుధాల కోసం అని చెప్పి వెళ్ళారు, దానిలో అనుమానం లేదు, ఇంకో కారణం లేదు అలా పెరగడానికి. కానీ మీరు అన్నట్టుగా ఒక 9 నెలల క్రితం జరిగిన దాడి వల్ల కానీ 12 రోజుల యుద్ధంలో అమెరికా చివరికి దాడి చేసింది. అవన్నీ కూడా మరి ఎక్కడో లోపల సరంగాల్లో పెట్టారు, మీరు కొండల లోపల, అవన్నీ కూడా పూర్తి చేసింది. దాని తర్వాత తీయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పిన వార్తలు. అది అంత తేలిక కాదు, ఇప్పుడు ఇంకా మరింతగా ధ్వంసం చేస్తారు. కాబట్టి బహుశా చాలా కాలం పాటు ఇక అణ్వాయుధాల వ్యాప్తికి ఇరాన్ సహకరించడం సాధ్యం కాదు. ఓకే. సో ఒకటి మనం ఈ దృష్టిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? క్రూడ్ ఆయిల్ సంబంధించి అయితే మనకు తప్పదు, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యేది మ్యాక్సిమం 15%. అది ఇంకా సాధ్యపడదా? కొత్తగా ఎక్స్ప్లోరేషన్, కేజీ బేసిన్ లాంటివి ఎంత ఉన్నా లేదు, మన దగ్గర నిల్వలు లేవని చేయవచ్చా? లేకపోతే ఇంకా షెల్ గ్యాస్ లాంటివి మనం ఉత్పత్తి చేసుకోలేమా? తక్కువ ఖరీదుకి మనం ఉత్పత్తి చేయలేము, కొద్దిగా చిన్న వస్తాయి కానీ మనం కేవలం 11-12% మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం దేశంలో. చైనా 16 మిలియన్ బ్యారెల్స్, ప్రపంచంలో అతి ఎక్కువ వినియోగం ఉన్నా కూడా, మనకంటే 4 రెట్లు వినియోగం ఉన్నా కూడా చైనాలో 25% వాళ్ళ సొంత ఉత్పత్తి, 25-30% వాళ్ళ సొంత ఉత్పత్తి ఉంది. అయినా కూడా వాళ్ళు పెద్ద దిగుమతిదారు, ఎందుకంటే చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ, ఆయిల్ గటగట మిగుతుంటారు దేశంలో. కాబట్టి మనం వెంటనే పరిష్కారం లేదు, కానీ దీర్ఘకాలం ఆలోచిస్తే 10-15 ఏళ్ళు ఆలోచిస్తున్నట్టయితే క్రమక్రమంగా చైనా చూడండి, ఉదాహరణకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళిపోయింది. ప్రధానంగా ఆయిల్ మనకి వాహనాల కోసం అని చెప్పారు. చైనా ఈ సంవత్సరం కానీ వచ్చే ఏడాది కానీ పీక్ ఆయిల్ కన్సంప్షన్ అంటూ అంటారు. అంటే ఇక అంతకంటే డిమాండ్ పెరగదు. ఆర్థిక వ్యవస్థ పెరిగినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ బ్యాటరీస్ వచ్చేస్తున్నాయి, ఇక మీకు ఆయిల్ అవసరం ఉండదు. మనం చైనా అంత కాకపోయినా మనం కూడా వేగంగా మార్గానికి కదులుతున్నాం. ప్రత్యామ్నాయంగా
ఈ ఆయిల్ వినియోగం అవసరం లేకుండా ఎలక్ట్రిసిటీని బాగా పెద్ద ఎత్తున పెంచడము, బ్యాటరీ టెక్నాలజీని పెంచడము, దాన్ని చాలా పనికొచ్చేట్టుగా తయారు చేయడము, అలా చేస్తే కాలక్రమేణా ఆయిల్ దిగుమతులు తగ్గిపోతాయి. ఒక్క రోజున కాకపోయినా కూడా. కానీ ఈవీ పాలసీ ఈవీ ఎంత చేసినా పెరగట్లేదు. మీరు చూడండి, ఇప్పటికీ 95 to 96% మనం ఈవీ వెహికల్స్ లేవు. 95 ఒక 2-3% ఉన్నాయేమో ఈవీ వెహికల్స్ ఉన్నాయి కూడా. సక్సెస్ అది ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో లేదో అని కొనడానికి చాలా సందేహం ఉంది. మీరు చెప్పింది వాస్తవం. చైనా 4 కోట్ల వాహనాలు తయారు చేస్తున్న సంవత్సరానికి ప్రపంచంలో హైయెస్ట్ నెంబర్. దానిలో 2 కోట్ల వాహనాలు విద్యుత్ వాహనాలు. మళ్ళీ ప్రపంచంలో మామూలు హైయెస్ట్ నెంబర్ కాదు, ప్రపంచం 80% చైనా. ఓకే, మనం ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాం. ఎందుకు సార్ మన ఈవీ అడాప్షన్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం అంత ఫాస్ట్గా? సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా. ఉదాహరణకి ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ కార్ వాడుతున్నాను. ఊరు బయటకు వెళ్ళాలని చెప్పంటే సాధ్యం కాదు నాకు. ఎందుకంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు దేశమంతా ఇంకా విస్తరించాలి. అది వచ్చేదాకా ఇది రాదు. అది రావాలని చెప్పంటే తగిన సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్స్ కావాలి. సో విత్తు ముందా చెట్టు ముందా కారణంగా, కానీ బహుశా త్వరగా మార్పు వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం సదుద్దేశమైన కానీ నా దృష్టిలో సరైనది కాదు. పెట్రోల్ వాహనాలు, డీజిల్ వాహనాలకి చాలా రాయితీలు ఇస్తున్నాం. అంటే ఆ ఇండస్ట్రీ పెరగాలి. అది పెరగకపోయినట్టు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, ఉపాధి పోతుంది, వ్యాపారం తగ్గిపోతుందని చెప్పే ఉద్దేశంతో. అలా కాకుండా మీరు చైనా కానీ లేకపోతే సింగపూర్ కానీ ఈ దేశాలు చూసినట్టయితే పెట్రోల్ లేక డీజిల్ వాహనాల మీద చాలా పెద్ద ఎత్తున పన్ను వేస్తారు. అవి సొంత వాహనాలు ఉండటం అంటే చాలా కష్టం అక్కడ. మన దేశంలో ఆ పని చేయలేకపోతున్నాం రాజకీయ కారణాల వల్ల. కానీ క్రమక్రమంగా దానికి ఆ మార్గానికి ఢిల్లీ లాంటి పొల్యూషన్ ఉన్న నగరాల్లో అది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఓన్లీ ఈవీ వాహనాలే కొత్తగా అమ్మాలని దానికి ఇప్పుడు మంత్రి గారు నితిన్ గడ్కరీ గారు ప్రపోజల్ చేశారు. మళ్ళీ కొంచెం వాయిదా వేస్తున్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కూడా 20% వరకు చేస్తామన్నారు. అది కూడా ప్రపోజల్ వాయిదా పడుతూ వస్తుంది. లేదు, పెట్రోల్లో చేసేస్తున్నారు, విజయవంతంగా చేశారు. డీజిల్లో ఈ మధ్య మొదలెడితే ప్రతిఘటన వస్తున్నది. దానిలో కొంచెం నాకింగ్ ప్రాబ్లం ఉంటుందని కొంతమంది గొడవ పెడుతున్నారు. కానీ అదేం లేదని చెప్పి మంత్రి గారు చెప్తున్నారు. డీజిల్లో మొదలెట్టాం ఇప్పుడే, పెట్రోల్లో విజయం సాధించాం. ఈ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇథనాల్ బ్లెండింగ్ గట్టి ఏర్పాట్లు తీసుకుంది, సమర్థవంతంగా తీసుకుంది. ఓకే ఓకే. సో ఒకటి, ఇప్పుడు అమెరికా అణు ఒప్పందం పరిస్థితి ఏంటి సార్? సరే, అమెరికాతో ట్రేడ్ ఒప్పందం పరిస్థితి ఏంటి? మనమేమో అది ఇంకా సంతకం కాలేదు, అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈలోగా ఇప్పుడు రష్యన్ ఆయిల్ అయితే మనం కొనుగోలు చేయాల్సిన అనివార్యతనే పడేటట్టు కనిపిస్తుంది. సో ఫ్యూచర్ ఏంటి? ట్రేడ్ ఒప్పందం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుందా కాదా? ఒప్పందం ఉన్నదనే ప్రభుత్వం చెప్తోంది, అమెరికా ప్రభుత్వం చెప్తోంది. మనం కూడా మళ్ళీ రేపొద్దున గందరగోళం చేసి ట్రంప్ గారి గురిలో ఏం బుద్ధి పడుతుందో రేపొద్దు ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఒప్పందం ఉందని మన వరకు కూడా. కాకపోతే 15% లేక 10%, ప్రస్తుతం 10% మన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత. ఇప్పుడు ఇవాళ వార్త వచ్చింది, బహుశా ఇవాళ రేపు 15% చేస్తాం. అక్కడ దాకా రాష్ట్రపతికి అధికారం ఉంది 150 రోజుల పాటు. దాన్ని చేస్తామని నిర్ణయించుకోవాలి నారాయణ మనం. కాబట్టి మనం టారిఫ్ ఎంత అన్నది మనకు ముఖ్యం కాదు. ఇతర దేశాలతో పోలిస్తే, అంటే మనతో ఎగుమతుల్లో పోటీ పడుతున్న దేశాలతో పోలిస్తే మనం దానికి సమానంగా కానీ తక్కువగా అంటే మనకు ఇబ్బంది లేదు. మన గతంలో ఏమైంది, 50% చేశాం. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అక్కడ ఒకటి, సరే సోకాల్ రెసిప్రోకల్ టారిఫ్ అని మరొకటి 50% చేశాం. ఇప్పుడు ఇది 15% అవుతుంది. ఇంతకుముందు 18% అనుకున్నాము మన ఒప్పందంలో, ఇప్పుడు అందరికీ 15% అవుతుంది మనతో పాటు. మిగతా విషయాల్లో మనకి అక్కడ మార్కెటింగ్ ద్వారా తెరిచి ఉంచుతారు. చాలా రంగాల్లో మనకి రాయితీలు ఇచ్చి 0 టారిఫ్ అన్న అవి కొనసాగుతాయి. కాబట్టి మనకు దీనివల్ల నష్టమే ఉండదు. కాబట్టి అనిశ్చిత పరిస్థితి ఉంటుంది. రోజుకో వాతావరణం ఉండేసరికి ఎగుమతి చేసేవాళ్ళు దిగుమతి చేసుకోవాలి, ఏం టారిఫ్ ఎలా ఉంటుంది రోజు తెలియక కొంచెం గందరగోళం. మంచి ఒప్పందమేనా సార్ ట్రేడ్, యుఎస్ ట్రేడ్ డీల్ మంచి ఒప్పందమేనా? 18% ఒప్పుకునేది కాదు. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, 6 months అయిన తర్వాత అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా ఎందుకు ఇంత హడావుడిగా ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలందరూ కూడా విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో ప్రభుత్వంలో ఎవరున్నా కూడా వాళ్ళు సూర్యుడు తూర్పును ఉదయించారని చెప్పంటే కాదు, స్పష్టమైన చెప్పి వాదిస్తున్నాము. అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మన దేశ ప్రయోజనాలు ముఖ్యం. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలో అతిపెద్దగా పెట్టుబడులు పెట్టే శక్తి ఇతర దేశాల్లో, ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ పార్ట్నర్. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్ లేకుండా
మన దేశంలో భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి సాధించడం అసాధ్యం. మనం 60-70 ఏళ్ల క్రితమే కనుక దక్షిణ కొరియా లాగా, జపాన్ లాగా, తైవాన్ లాగా, లేకపోతే 30-40 ఏళ్ల క్రితం నుంచి చైనా లాగా కనుక ముందు చూపుతో స్వేచ్ఛ వాణిజ్యం, అమెరికాతో మంచి సంబంధాలు, అమెరికన్ పెట్టుబడులు, అమెరికన్ టెక్నాలజీ, అమెరికన్ మార్కెట్లో మన ప్రవేశం, దీని మీద గట్టిగా దృష్టి పెడితే దేశం ఇంకో రకంగా ఉండేది. ఆనాడు మూర్ఖపు ఆలోచనలతో, పిడివాదంతో ఈ దేశ అభివృద్ధికి ఆటంకం చేశాం. ఇవాళ కూడా ఆటంకం చేస్తే ఎట్లా? ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ ఆర్థికవేత్తనైనా ప్రపంచంలో మీరు అడగండి, ఆర్థిక శాస్త్ర దేశం వాళ్ళు ఎవరు అడగండి, వాణిజ్య దేశం అడగండి, పారిశ్రామికవేత్తలను అడగండి, ఎగుమతులు చేసే వాళ్ళు అడగండి, ట్రేడ్ ఒప్పందం కావాలా వద్దని. వాళ్ళకంటే మీకు నాకు ఎక్కువ తెలుసా? కాబట్టి ఖచ్చితంగా అవసరం. రెండోది, ఒప్పందం అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విషయంలోనే అభ్యంతరం చెప్తున్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్, మనకి ఆహార ధాన్యాలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. పప్పు ధాన్యాలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. వంట నూనెలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. డైరీ ప్రోడక్ట్స్, డైరీ కూడా రావట్లేదు. సో వాళ్ళకి మనకు వచ్చేది డ్రై ఫ్రూట్స్ పంపిస్తూ ఉంటున్నారు, సంతోషం, మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. యాపిల్స్ కొంతమందికి వస్తాయంటున్నారు, లేకపోతే మీకు సోయాబీన్ మీల్ ఒకటి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా మనకి మేజర్ ప్రోడక్ట్స్ కాదు, మనకు అవసరమైనటువంటివి. అంచేత అన్నీ మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అనేది వాళ్ళకి సాధ్యం కాదు, మనకి సాధ్యం కాదు. మన ఎగుమతుల్లో 59-58% సున్నా టారిఫ్ పెట్టారు వాళ్ళు కూడా. ఓకే. అంచేత మనం ఇదంతా రంధ్రాన్వేషణ వచ్చేసి ఎక్కక లాగటం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా వాణిజ్య ఒప్పందం మనకు అవసరం. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఎట్లా ఉండాలి సార్? దుబాయ్, యుఏఈ కానీ, సౌదీ కానీ, లేకపోతే ఇరాక్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్ కానీ, చాలామంది మన వాళ్ళు ఉన్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి, వాళ్ళ భద్రత ఎట్లా? ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, మనం అర్రులు చాచాం వాళ్ళ సాన్నిహిత్యం కోసం, వాళ్ళ మిత్రత్వం కోసం. వాళ్ళు పిలవకుండానే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, ఇస్లామిక్ దేశాలు. వాళ్ళు పిలవకుండానే, పిలవని పేరంటంగా మన ప్రతినిధిని పంపిస్తే వాళ్ళు లోపల కూడా రావాలి, బయట కూర్చోబెట్టారు. ఇవాళ అన్ని దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని దేశాధినేతలు మన దేశానికి గబాలను వచ్చేస్తున్నారు ఎప్పుడు కావాలంటే. మన దేశాధినేతలు, మన దేశ ప్రధానమంత్రి, ఇతర నాయకులు వెళ్ళిపోతున్నారు. చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మన ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, మన ఆర్థిక సంబంధాలు కాపాడాలి, మన చమురు ఎనర్జీ సెక్యూరిటీ మనకు ఉండాలి. ఏ రకంగా చూసినా కూడా మంచి సంబంధాలు లేవు. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి, ఇటు గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఇది మంచి పరిస్థితి, దానికి మనం సంతోషపడాలి. ఓకే సార్, ఓకే. సో థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎస్, సార్ నమస్తే సార్, జేపీ సార్. నమస్తే. అంటే ఇప్పటి జనరేషన్ యాక్చువల్గా యుద్ధాలు అయిపోయాయి, ఇప్పుడు అంతా డెవలప్మెంట్ ఇదే ఉంటుంది అనుకున్న తరుణంలో ఇప్పటి యువత క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఈ యుద్ధాలు ఇంకా ఎప్పటి వరకు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు హెల్త్ కోసం, మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేసే టైంలో ఇలాంటి యుద్ధాలు చూస్తే ఇప్పుడు యువత కొంచెం ఫీల్ అవుతుంది. సో మీ ఆన్సర్ ఏంటి దీనిపై? మనకి 2 విషయాలు. మొట్టమొదటిది నిజమే, యుక్రెయిన్లో యుద్ధం కానీ, లేకపోతే గాజా మరి ఇజ్రాయెల్ మీద దాడి దారుణంగా అక్టోబర్ 7న, అక్కడి నుంచి గాజా మీద ఇజ్రాయెల్ దాడులు, హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు, ప్రతి దాడులు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం. ఇవి చూస్తే ప్రపంచంతో కకాకలం అవుతున్న భావం కలుగుతుంది. ఒక్కసారి మనం చరిత్రలో ఆలోచించినట్టయితే 1945లో రెండో ప్రపంచ యుద్ధం అంతమైంది. అది అంతమయ్యి ఇప్పటికీ 81 సంవత్సరాలు గడిచింది. ఈ 81 సంవత్సరాల్లో ఉన్నంత శాంతి గత 500 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే. 1-2 యుద్ధాలు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. ఆ ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, మనకు భయాందోళన కలగజేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ దీన్ని చూసి ప్రపంచం ఇట్లా ఉందనుకోకూడదు. ప్రపంచ ఆర్థిక ప్రగతి నిరంతరం పెరుగుతూనే ఉంది, సంపద పెరుగుతూనే ఉంది, టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, వాణిజ్యం పెరుగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని అడ్డంకులు పెడుతున్నా కూడా ప్రపంచ వాణిజ్యం ఇవాళ $35 ట్రిలియన్ ఉన్నది. 35 ట్రిలియన్ అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 35%, 33-34% ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది దేశాల మధ్య. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు లేదు. అది కొన్ని అడ్డంకులు అటు ఇటు కనిపిస్తున్నాయి తప్ప ఇది భయాందోళనలో ఒక స్థితి మించి పెంచుకోక్కర్లేదు. ప్రపంచం మునిగిపోతుందన్న భయం అక్కర్లేదు. ఓకే. రెండోది, ఈవేళ పరిస్థితులు ఏంటంటే మీరు
ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టినంత కాలం, ఉదాహరణకి స్టేట్ ఆఫ్ హార్మోజ్లో నేను వాహనాలు రాకుండా ఆపేస్తానంటే ప్రపంచం ఊరుకోదు. చైనాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆయిల్ కానీ మరొకటి కానీ స్ట్రేట్ ఆఫ్ మలక్కా అంటారు, ఆ మలక్కా నుంచే వెళ్ళాలి. ఆ మలక్కాని ఇండియాలో మరో దేశం అడ్డుకుందనుకోండి, ఖచ్చితంగా చైనా యుద్ధం చేస్తుంది వాడితో. మీకు అసలు అనుమానం ఒక్కర్లా, మరో గంటలో యుద్ధం వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నంతకాలం, ప్రపంచ వాణిజ్యాన్ని ఆపకుండా ఉన్నంతకాలం, ప్రపంచంలో టెర్రరిజాన్ని పెంచకుండా ఉన్నంతకాలం, ప్రపంచంలో కావాలని అణ్వాయుధ వ్యాప్తిని పెంచే ప్రయత్నం చేయకుండా ఉన్నంతకాలం శాంతి సాధ్యం. అలా కాకుండా ప్రపంచంలో వాణిజ్యాన్ని అంతం చేస్తాను, దేశాలను భస్మపట్టడం చేస్తాను, శాంతిని భగ్నం చేస్తానని చెప్పంటే ఎక్కడో చోట యుద్ధం అనండి, లేకపోతే దాడులు అనండి అనివార్యమవుతాయి. ఇక దేశం లోపల కొంత నియంతృత్వం ఉన్నా కూడా ప్రజలను గురించి పట్టించుకుంటే ప్రపంచం ఏం పెద్ద దాని గురించి ఆలోచించు. కానీ దేశంలో ప్రజల మీద పీడన సాగించాలనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్ అప్పుడు ఏమైంది, 1971లో 12 మిలియన్లు 1,20,00,000 మంది కాంతిచీకులు భారతదేశం వలస వచ్చింది. బంగ్లాదేశ్లో ప్రజలు ఓచుకోత కోశారు. భారతదేశ జోక్యం అనివార్యమైంది. కానీ మొత్తం మీద ప్రపంచంలో ఏంటంటే అంతర్జాతీయ జోక్యానికి అవసరం లేని పరిస్థితులే వస్తున్నాయి, ఒక ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో తప్ప ఇప్పటికి కూడా. అంచేత దీన్ని చూసి చాలా ఎక్కువగా ప్రపంచంతో నాశనం ఉందని భావం అక్కర్లేదు. ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా మనం చేయాలి. ఉదాహరణకి యుక్రెయిన్ మీద రష్యా చేసిన దాడి చాలా అమానవీయమైనటువంటిది, ఆధునిక చరిత్రలో అసాధారణమైనటువంటిది. కానీ తూనాబోడ్డం చేశారు. ప్రపంచ సమాజం గట్టిగా పట్టుబడుతోంది. కానీ ఇప్పటిదాకా అటు ఇటు కాకుండా ఉంది. యుక్రెయిన్ ఆక్రమించుకోలేకపోయినారు, రష్యాని వెనక్కి పంపించలేకపోయినాము. చూద్దాం ఇప్పుడు 4 రోజుల పరిణామం ఏమవుతుందో. కాబట్టి ఖచ్చితంగా మనం శాంతిని కోరాలి, కానీ శాంతి అంతా పోయింది, ప్రపంచం అంతా అల్లకలమైంది ఆందోళన అక్కర్లేదు. అదే సమయంలో శాంతి అన్న వంకతో మమ్మల్ని ఎవరైనా దాడి చేయని వంకతో ప్రపంచానికి హాని తలపెడితే ప్రపంచం అంత తేలిక ఊరుకోదని స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ జేపీ గారు. సో మొత్తానికి రెహానా, స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఏదైతే ఉందో అది చాలా కీలకం. జేపీ గారు అయితే చెప్తున్నారు 1 month లోపే అయిపోవచ్చు. అమెరికా ఇజ్రాయెల్ కూడా ఎక్కువ కాలం కంటిన్యూ చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కానీ మిగతా ఇష్యూస్ కానీ. ఇరాన్లో ఉన్న వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతటి కూడా ధ్వంసం చేసి సాధ్యమైన త్వరగా దీన్ని ఏదో ఒక కొలిక్కి తీసుకొస్తారు. 1 month కంటే ఎక్కువ ఉండదు. లాస్ట్ టైం 11 రోజులు జరిగింది. ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ మీద 11 రోజులు ఖమేనీ బతికున్నప్పుడు జరిపిన దాడులు. ఇప్పుడు 1 month లోపు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడి చేసి అంతకు మించి ఇది కంటిన్యూ కాదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలాగా కాదు. ఎందుకంటే ఇది క్రూడ్ ఆయిల్తో ముడిపడి ఉన్న సమస్య. వేరే దేశాలు ఇబ్బంది పడతాయి, చైనా ఇబ్బంది పడుతుంది, ఇండియా ఇబ్బంది పడుతుంది, రష్యా కాకుండా మిగతా కంట్రీస్ అన్నీ కూడా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఇప్పుడు అక్కడ ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా అక్కడ నుంచి రానివ్వకపోతే సౌదీ, యుఏఈ, ఇరాక్, బహ్రెయిన్, ఒమన్ వీటికి కూడా ఆదాయ వనరులు ఆగిపోతాయి కదా. సో ఇవన్నిటితో అంతర్జాతీయంగా మిగతా దేశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ కాబట్టి సాధ్యమైన త్వరగా ఇష్యూ రిజాల్వ్ అవుతుందని ఆయన చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, థ్యాంక్ యూ భరత్. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది ఇవాల్టి DNA. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.